మత్తయి సువార్త 25వ అధ్యాయం 3వ వచనములో, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి. దేవుడి వాక్యమును తన వెనుకల్లో ఆలకించునుగాక. మనం గమనించినట్లయితే పరలోక రాజ్యం యొక్క ఉపమానము మత్తయి సువార్తలో రాయబడి ఉన్నది. పరలోక రాజ్యము బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగినటువంటి కన్యకలతో పోల్చబడి ఉన్నది. బుద్ధి కలిగిన వాళ్ళు సిద్ధపడ్డారు, తమ దివిటీలతో పాటు నూనె తీసుకొని పోయారు. బుద్ధి లేని వారు తమ దివిటీలతో పాటు నూనె తీసుకొని పోలేదు. దేవుడు వచ్చాడు, దేవుని సమయం వచ్చింది. నూనె కలిగిన వాళ్ళు తమ దివిటీలను సరి చేసుకొని దేవునితో పాటు వెళ్ళిపోయారు. నూనె లేని వాళ్ళు ఆ నూనె కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు తలుపులు మూయబడ్డాయి, వాళ్ళకి అవకాశం లేదు. దేవుని యొక్క రాజ్యము కూడా అంతే. నీవు సిద్ధపడి ఉంటేనే దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించగలవు. సిద్ధపడలేదా దేవుని యొక్క రాజ్యము అసాధ్యము. దేవుని రాజ్యములో వెళ్ళాలి అంటే విశ్వసించిన ప్రతి ఒక్కరూ, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా అజాగ్రత్తగా ఉండకూడదు, జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని యొక్క సిద్ధపాటుకు ప్రతి దినమును సిద్ధపడుతూనే ఉండాలి. దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడడానికి కావలసినటువంటి ప్రార్థన జీవితం, వాక్య జీవితం, ఆత్మీయ స్థితి దినదినము బలపరుచుకొని ఒకానొక స్థితిలో, ఒకానొక సమయంలో దేవునికి రాజ్యంలో వెళ్ళగలిగే స్థాయిలోకి నీవు రాగలగాలి. ఏ క్షణమో తెలియదు, నీవు మరణించేది ఏ క్షణమో తెలియదు. కనుక ఇక్కడ కనులు మూసినప్పుడు దేవునికి రాజ్యంలో నీవు కనులు తెరవగలగాలి. ఆ స్థితిలో నువ్వు సిద్ధపడి ఉండగలిగితేనే దేవుని యొక్క రాజ్యం నీకు ఉంటుంది. కానీ దేవుని నామకార్థంగా విశ్వసించినప్పుడు, నామకార్థ రూపంలో నువ్వు వెళ్ళినప్పుడు దేవునికి రాజ్యము వెళ్ళడానికి అవకాశం లేదు. అందుకే సిద్ధపాటు అనేటువంటిది చాలా అవసరం. ప్రతి విశ్వాసి, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి దినదినము సిద్ధపాటు కోసం ప్రయత్నం చేయాలి. ప్రార్థనలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నడుచుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే దేవునికి రాజ్యంలో